హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. ఈ వీడియోలో అతి ప్రాచీన శివాలయం గురించి తెలుసుకుందాం. ఈ శివాలయం హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజాలో శ్వేత మ్యాచింగ్ సెంటర్ ఎదురుగుండా సందులో ఉంటుంది. ఇది 400 సంవత్సరాలకు పైగా స్వయంభూగా వెలిసిన శివ పంచాయతీల దేవాలయం. నిజాం మొఘలుల పరిపాలనలో ఉర్దూ భాష తప్ప ఇతర భాషలను చదవాలన్నా రాయాలన్నా నిజాంరాజు అనుమతించేవారు కాదు. వారికి ఎదురు తిరిగి మొట్టమొదటిసారిగా సంస్కృత పాఠాలు, వేద పారాయణాలను నేర్పించడం ఇక్కడి నుండే మొదలయ్యాయి. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత, ప్రతి దేవీ దేవతల చేతిలో పుస్తకాలు ఉంటాయి. ఎంతోమంది ఈ దేవాలయాన్ని దర్శించి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ దేవాలయాన్ని దర్శించడం వల్ల సకల విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయని స్థానికుల గట్టి నమ్మకం. ఈ దేవాలయం ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ పర్యవేక్షణలో ఉంది. శివరాత్రి ముందు రోజు విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి మహిళలంతా కలిసి ఆలయంలోని పాత్రలను ఎంతో ఉత్సాహంగా శివుని పాటలు పాడుకుంటూ శుభ్రం చేస్తున్నారు. తిలకించండి. ఉమా గారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు. విహెచ్పి మాతృశక్తి వారు ప్రతి శనివారం సత్సంగం జరుపుతూ ఉంటారు. అలాగే బతుకమ్మ సంబరాలు, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, గణపతి నవరాత్రులు మొదలైన పండుగలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటారు. అందరినీ ఉత్సాహపరచడానికి ముగ్గుల పోటీలు, పద్య పఠనాలు, పాటల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. శివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి పాల్గొన్న వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ ఆలయ వివరాలను విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులైన విశాల్ గారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే, నా పేరు విశాల్ ప్రసాద్. విశ్వ హిందూ పరిషత్ ఆర్యనగర్ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మన ప్రాచీన హిందూ సంస్కృతి, సనాతన ధర్మంలో గుడిలది చాలా ప్రాతిష్టమైన విశిష్టమైన పాత్ర ఉంది. అందులో ఈరోజు పాత బస్తీ లాల్ దర్వాజా సమీపంలో 400 సంవత్సరాలుగా ప్రాచీనమతి పురాణమైన దేవాలయంలో మనం ఉన్నాము. ఈ దేవాలయం శ్రీ పిచ్చేశ్వర నాగేశ్వర పంచశివాయతన శివాలయం. ఈ శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే ఈ విద్యాలయానికి కేంద్రము, జ్ఞానానికి కేంద్రము. అటువంటి కేంద్రంలో ఈరోజు మనం నిలబడ్డాము. 400 సంవత్సరాల పూర్వం మొఘలుల పరిపాలనలో ఈ దేవాలయంలో వేద పాఠశాలలు, తెలుగు పఠనాలు జరిగేవి. ఆ కాలంలో ఉర్దూ తప్ప ఇతర భాషల చదవడానికి, రాయడానికి అనుమతించేవారు కాదు. మొట్టమొదటిసారిగా నిజాం నవాబ్కు ఎదిరించి ఇక్కడ నుండే వేద పాఠశాలలు, ఇంకా తెలుగు పెద్ద బాల శిక్ష, ఇది అనేక రకాల పఠనాలు ఈ దేవాలయంలో జరిగాయి. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏముందంటే, ఈ దేవాలయంలో నా ఎడమ వైపు ఉన్నాడు సూర్య భగవానుడు ఉన్నారు. సూర్య భగవానుడి చేతిలో ఒక పుస్తకం ఉంది. వారి సూర్య భగవాన్ రథం పైన హనుమంతుడు ఉన్నారు, ధ్వజం పట్టుకొని. హనుమంతుని చేతిలో ఒక పుస్తకం ఉంది. ఇక్కడ మధ్యలో ఉన్నారు పార్వతీ అమ్మవారు. పార్వతీ అమ్మవారు శివునికి నమస్కారం చేస్తున్నారు. వారి చేతిలో పుస్తకం ఉన్నది. ఆ పక్కన వినాయకుడు ఉన్నారు. వినాయకుని చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ఇక్కడ పక్కన వస్తే లక్ష్మీ నారాయణులు ఉన్నారు. లక్ష్మీ నారాయణుని చేతిలో పుస్తకం ఉంది. వారి వాహనమైన గరుడు వాహనం స్వామివారిని చూస్తూ ఆయన చేతిలో పుస్తకం ఉంది. ఈ 4 ఆకారాలలో ఒక్కొక్కరి చేతిలో పుస్తకాలు ఉన్నాయి. మధ్యలో శివుడు ఉన్నాడు. ఇక్కడ ఈ ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ లోపల ఎవరైతే ఆర్చ్ కింద కూర్చొని ఎవరైతే ఆ స్వామి వారిని పూజ చేస్తారో, అభిషేకం చేస్తారో, వారితో సమానంగా ఆ లాభం మనకు కలుగుతుంది. ఈరోజు జనాల ముందుకు తీసుకురావడం కోసం విశ్వ హిందూ పరిషత్ సంకల్పించింది. దాని చరిత్ర, దాని పూర్వప్రవరాలు, ఆ దేవునిలో ఉన్న మహాత్మ్యం, ఆ పూర్వీకులు చేసిన యజ్ఞాలు, యాగాలు, పూజల ద్వారా ఎంతో మహిమ కలిగిన ఈ దేవాలయం ప్రతి ఒక్కరికి తెలవాలి. ఎన్నో కొత్త దేవాలయాలు మనం కడుతున్నాం. ఆ దేవాలయాలు కట్టడం ఒక ఎత్తు అయితే, పాత దేవాలయాన్ని మనం పునర్నిర్మించుకొని ఆ వైభవాన్ని మనం కనుక్కొని అందులో ఉన్న మహిమలని మనం తెలుసుకుంటే, అందులోనే ఈరోజు మనం చూస్తున్నది శివ పంచాయతనం శివాలయం. ఈ శివాలయంలో ఉంది. మీ ముందర ఇవి చూపిస్తున్నది. ఇది జ్ఞానానికి ప్రతీక, బుద్ధికి ప్రతీక, చదువులకు ప్రతీక. ఎవరైతే ఇక్కడ వచ్చి శివునికి అభిషేకం చేస్తారో వాళ్ళ జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానం రావడం వల్ల మనకు సమస్తం తెలుస్తాయి. ఆ సమస్తం తెలియడం ద్వారా
మనం దేనిపైన విజయం సాధించోడు. అటువంటి జ్ఞానమూర్తుల మధ్యలో మనం కూర్చొని శివునికి ఆరాధించుకునే అవకాశం ఈ దేవాలయంలో కలుగుతుంది. అటువంటి దేవాలయాన్ని ఈ మహాశివరాత్రి తరపున మీ ముందుకు వీడియో రూపంలో తెస్తున్నాం. నా పేరు శ్రీరామ్మూర్తి. నేను ఇక్కడ దగ్గరలో నివసిస్తాను. ఈ టెంపుల్లో మాకు తోచిన సేవలు చేస్తూ ఉంటాం. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే దీంట్లో 16 స్తంభాల మండపం ఇది అప్పట్లో ప్రాచీనంలో కట్టినప్పుడు పిచ్చయ్య శాస్త్రి గారు అని ఆయన గుడిని స్థాపించారు, పూజలు చేశారు చాలా సంవత్సరాల పాటు. ఇప్పుడు వాళ్ళు 5వ తరం ఉన్నారు. వాళ్ళ ద్వారా కొన్ని తెలిసిన విషయాలు ఏంటంటే ఇది అప్పట్లో గుడి బడి రెండు ఒకటే. అప్పట్లో స్త్రీలందరికీ కంపల్సరీ ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిందే. మగవాళ్ళని వదిలేదు కానీ స్త్రీలను మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కర్ర సాము, కత్తి సాము ఇవన్నీ తప్పక. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా విద్యకు సంబంధించినవి. మనం వినాయకుడి చేతిలో సహజంగా ప్రసాదం లడ్డూ చూస్తాం, కానీ ఇక్కడ పుస్తకం ఉంది. అందరు దేవుడి చేతిలో పుస్తకాలు ఉన్నాయి. ఇది విద్యకు సంబంధించిన ఆలయం. ఇక్కడ నమస్కారం చేసుకొని ఎగ్జామ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నమస్కారం. శృంగేరి శారదాపీఠ ఋత్వికులచే పూజలు హోమాలు జరిగాయి. నమో భవాయ. ఓం నమస్తే రుద్రమన్యవౌదోదైషవే నమః. నమస్తే అస్తు ధన్యదేశీకాలే యోజిలేస్మిన్ సన్నిధిం కురు. ఆగాంతు కర్మశుద్ధ్యర్థం శృంగేరి శారదాపీఠ ఋత్వికులచే ఆలయ కమిటీ మెంబర్లు హోమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత మాతా మందిర్ ప్రముఖ్ రామరాజు గారిని కమిటీ సభ్యులు సత్కరించారు. శివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో చిన్నారులు పాటలు, నృత్యాలు ప్రదర్శించారు. ఆ విశేషాల్లో కొన్ని. కృపాకరా శ్రీసాంబరీ మనోహరా పరా పరా. కృపాకరా శ్రీసాంబ శివ గణవేద.
शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते में मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा नमो नमो शंकरम भोलेनाथ शंकरम जय गोमनाथ शंभो शिवाय नमो नमो शंकरम भोलेनाथ शंकरम कुंडदेव देव महेश्वरा గురిపాల ముకుందా సరదాల సంగా గురిపాల ముకుందా సరదాల సంగా గురిపాల ముకుందా సరదాల సంగా పొద పొదే రోనంద గొడుగుతలారా ఎడ ఎడ రోనంద నిలుచుంది చాలురా అలసటనిగా కోరి నిలుచుందిరా కన్నాడి గురించరా కన్నాడి గురించరా జటాకటాహ సంభ్రమ భ్రమణిలిం పరిజరి విలోల వీచి వల్లరి విరాజమాన మూటలి దగద్ జలలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి రవి ప్రతిక్షణం విరోధమద్భుతం వివర్తూతభస్వరి ఓం నమః శివాయ ఓం నమః శివాయ हर हर बोले नमः शिवाय ओम रामेश्वराय शिव रामेश्वराय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् अवधौर्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेन्दमालं तनं सर्वजानं महाकालकालं गणेशादिकालम्
सर्वदा अन्नगेहम् ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानवीते కార్యక్రమం అనంతరం ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. కొందరు చిన్నారులు వెళ్ళిపోవడం వలన కొంతమందికే అందివ్వడం జరిగింది. మిగతా వారికి తర్వాత అందిస్తారు. చిన్నారులకు కళలను నేర్పి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆలయ ప్రాంగణంలో మాతృశక్తి మహిళలు పద్మశ్రీ గారు ప్రాంత సంయోజిక, ఉమాగారు జిల్లా ఉపాధ్యక్షురాలు. పద్మశ్రీ గారిని ఉమాగారు సన్మానించిన సందర్భంగా ఆలయం ఉంటే మనం ఉంటాం, ఆలయం లేకపోతే మనం లేదు. ఉమాగారు లక్ష్మీ గారికి వివేకానంద జిల్లా ఉపాధ్యక్షురాలు ఈమెకు శాలువా కప్పిన సందర్భంలో ఉమ్మగారు రుక్మిణితో అంటే ప్రాంత టోలీ ప్రచారక్ శాలువా కప్పిన సందర్భంగా ఇది నేనే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మా బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, మీ రుక్మిణి.